ఇక్కడ కొంతమంది నాయకులు 10,000 20,000 తీసుకుని యాజిటేషన్స్ డైవర్ట్ చేసేటటువంటి వాళ్ళ మూలంగా వాళ్ళు అన్యాయం అయిపోయారు. నిజంగా ఫ్యాక్టరీ ఉండాలి. ఫ్యాక్టరీలో నువ్వెందుకు ఆ సిస్టమ్ని పెట్టుకో, సముద్రంలోకి ఎందుకు పంపిస్తున్నారు మీరు ఆ నీళ్లు? దాని మీదన జగన్ ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మన గోదావరి జిల్లాల్లో ఫ్యాక్టరీల గురించి మాట్లాడా, ఆక్వా ఫ్యాక్టరీల గురించి. తర్వాత అతను ఏమైనా తీసేసాడా? మళ్ళీ మొన్నటిసారి పవన్ కళ్యాణ్ మాట్లాడా, ఈయన ఏమైనా తీసేసాడా? తర్వాత ఇప్పుడు ఆ ఉప్పాడ వాళ్ళు చెప్పింది, అంతకుముందు జగన్ తిరిగాడు, మొన్నటిసారి ఈయన తిరిగాడు. ఆపుతాడా ఎవడన్నా? ఫ్యాక్టరీలు పెట్టిన దాన్ని ఒక్కదాన్ని ఆపిస్తే మొత్తం ఫ్యాక్టరీలు పోతాయి, అసలు మొత్తం తీసేయాలి. పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ ఏదన్నా ఉంటుందా అండి? పొల్యూషన్ లేకుండా ఫ్యాక్టరీ ఉండదు. ఆ పొల్యూషన్ వాటర్ ఎక్కడికి పోయాలా? సరిగ్గా శుద్ధి చేసి ఇవన్నీ చేస్తే దానికి అయ్యే ఖర్చుతో ఇది అసలు రా మెటీరియల్ కాదు, మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగా అవుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇనుము భారతదేశంలో ప్రపంచంలో అతి ఎక్కువ కాస్ట్ అది, కాబట్టి ఎవడుగోండ అంట కట్టాలి అది. ఇట్లాగా అప్పుడు ఏ కంపెనీ వాడు ఉంటాడు? కాబట్టి చెయ్యడు. అంటే ఫ్యాక్టరీలో ఒక ఇష్యూ అయితే అక్కడ స్థల సేకరణ కూడా పెద్ద, అంటే విశాఖలో పైగా వీళ్ళందరూ ఇప్పుడు 99 వయసులకి అంటే వచ్చి క్యూ కడుతున్నారు, దరఖాస్తులు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వాలి, ఆల్రెడీ కొన్ని ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి అది ఎలా షార్ట్? పేదవాడిని మధ్య తరగతిని బెదరైపోతున్నారండి వీళ్ళు. ప్రజలు కనుక అప్రమత్తమై అవసరమైతే లీగల్ పోరాటాలు చేయడానికి ఎవడికాడు ప్రిపేర్ కాకపోతే, ఒక కంపెనీ వాడికి ప్రభుత్వ భూమి ఎందుకు ఎందుకు లేదా? అక్కడ బోల్డ్ అంత ఉంది. అసలు రాజధాని జగన్ అక్కడ ఎందుకు పెడదాం అనుకున్నాడు? దాదాపు 20,000 ఎకరాలు అందులో